ఫ్రెండ్స్, 'మణికంఠ' విషయంలో ఏం జరిగిందో మనం 'బిగ్ బాస్' ప్రోమోలో చూసాం ఇవాళ. అయితే మణికంఠ అంతటా మణికంఠే వెళ్ళిపోయాడు. తను సాక్రిఫైస్ చేశాడు అని చెప్పేసి నిఖిల్ అండ్ సోనియా టీమ్, అంటే నిఖిల్ టీమ్ వాళ్ళు ప్రోమోలో చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే మణికంఠ నో, 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 నో అన్నాడు. అనంగానే అక్కడ చాలా పెద్ద గొడవ అయిపోయింది. అసలు గార్డెన్ ఏరియాలో ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకున్నారు. ఎందుకనంటే డబుల్ ఫేస్డ్ అని చెప్పేసి నిఖిల్‌ని తిడతారు. సో నిఖిల్ అనే కాదు, మొత్తం కాంటెస్టెంట్స్ అందరిని తిడితే సోనియా, యష్మి, పృథ్వీ అందరూ కూడా మనీ విషయంలో సీరియస్ అయిపోతారు. అయితే మనీ ఈరోజు లైవ్లో చాలా క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు. జరిగిన విషయం ఏంటి అంటే, మనీ చెప్పిన విషయం ఏంటంటే, ఒరే అప్పటికే నిఖిల్ చెప్తున్నాడు అనమాట, చీఫ్ కదా, నన్ను అప్పటికే యష్మి ఏమంది అంటే, నువ్వు ఫిజికల్గా మెంటల్గా వీక్ ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతే బెటర్ అంది. తర్వాత సోనియా కూడా మా 5గురిలో నువ్వే వీక్ అని చెప్పింది, నువ్వు వెళ్ళిపోతేనే టీం స్ట్రాంగ్, నువ్వు వెళ్ళిపోయినా టీం స్ట్రాంగ్గా ఉంటుందండి. అండ్ పృథ్వీ ఏమో నన్ను వీక్ అని చెప్పకుండా, ఇద్దరు గర్ల్స్ ఇద్దరు బాయ్స్ ఉన్నాం, మేము సరి సమానంగా ఉన్నాము, సో నువ్వు వెళ్ళిపోతే ఈక్వల్ అయిపోతుందని చెప్పాడు. అక్కడ ముగ్గురు కంటెస్టెంట్స్ నేను పనికిరాను అని చెప్పినప్పుడు ఇంకా సరే, ఇంకా అది నేను తీసుకోలేక, అంటే ఇంకా 100 మంది 100 సార్లు నువ్వు వీక్, నువ్వు వీక్, నువ్వు వీకు, నువ్వు వీకు అని చెప్తుంటే నాకు నేను తీసుకోలేక, సరే ఎటు వాళ్ళు ముగ్గురు నన్ను నామినేట్ చేశారు కదా, కాబట్టి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, ఒరే నువ్వు వెళ్ళిపోయినా వెళ్ళిపోకపోయినా నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కోసం వెయిట్ చేసి నువ్వు డిఫెండ్ చేసుకుని ఉంటే బాగుండేది అంటే, అప్పుడు మణికంఠ ఏమన్నాడంటే, నేను డిఫెండ్ చేసుకున్నాను, నేను ఈ వర్డ్స్ని తీసుకోను, కానీ నేనేమన్నానంటే, ఎటు ముగ్గురు వేశారు కాబట్టి మేబీ నేను ఫ్యూచర్లో డౌన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నా వల్ల, మన క్లాన్ వల్ల వచ్చేస్తాయని భయపడి నేను వెళ్ళాను. కానీ ఒకవేళ కనుక అక్కడ ముగ్గురు ఆప్షన్స్ 3 డిఫరెంట్ పేర్లు ఉంటాయి అంటే, ఇప్పుడు యష్మి సోనియాను, సోనియా యష్మినో వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే మణికంఠ ఉండేవాడు అనేది మణికంఠ ఒపీనియన్ అనమాట. అయినప్పటికీ కూడా మణికంఠ నో నో అప్పుడు నిఖిల్ ఏమన్నాడంటే, ఒరే నువ్వు అలా అన్నందుకు కాదు, అందరి ముందు మన క్లాన్ పరువు తీస్తావు, ఏ విషయమైనా ఉంటే మనలో మనం మాట్లాడుకోవాలి, లేదు లేదు వాళ్ళేం చెప్పలేదు నేనేం చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడావు నువ్వు, అందుకని మన క్లాన్ మెంబర్స్కి కోపం వచ్చిందని చెప్పేసి మణికంఠతో నిఖిల్ అంటాడు.